సో ఇలాగా కిట్ది నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఇది. సో మనం ఇప్పుడు ఒకసారి కిట్ చూద్దాం. ఇది కిట్ అనమాట. కిట్లో వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ ఎంసీబీ డబుల్ పోల్ ఎంసీబీ. సో దాని పక్కన వచ్చేసి సింగిల్ పోల్ ఎంసీబీ ఫర్ ది ట్రిప్పింగ్ కోసం. తర్వాత అవుట్పుట్ ఆన్, అవుట్పుట్ ఆఫ్, తర్వాత ఇంక్రీజ్ చేయడానికి బటన్, తర్వాత డిక్రీజ్ చేయడానికి బటన్. పైన మనకు లైట్స్ కనిపిస్తున్నాయా, వచ్చేసి సప్లై లైట్స్, నార్మల్ లైట్స్. ఇది వచ్చేసి అన్లాక్ వచ్చేసి వోల్టేజ్ అనమాట. ఇప్పుడు టెస్టింగ్ ఎలా చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్. సో టెస్ట్ కిట్ మనం ఆన్ చేసి మనం వోల్టేజ్ను ఇంక్రీజ్ చేస్తున్నాం. సో అన్లాక్లో చూస్తే మీకు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, దాని పక్కన వచ్చేసి పొటెన్షియల్, దాని పక్కన వచ్చేసి పవర్ ఫ్యాక్టర్, దాని కింద వచ్చేసి కరెంట్ అనమాట. సో కరెంట్ ఎంత 50.7. సో మనం ఎక్కడ దాకా తీసుకెళ్ళి 150 kV వరకు తీసుకెళ్ళి తర్వాత అక్కడ వచ్చేసి మనకు 50.5 వచ్చింది. సో మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. మనకు కరెంట్ ఎప్పుడే కానీ 60 amps కన్నా ఎక్కువ వెళ్ళిందంటే మనకు పీడీ టెస్ట్ అనేది ఫెయిల్ అయినట్టు. సో మనకు 60 amps రాలేదు. ఇక్కడ